హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బోటి చారు అండి. ఇది తెలంగాణలో అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ మా అత్తమ్మ కోసం నేను చేశానండి. చాలా రోజుల నుంచి అడుగుతుంది. అత్తమ్మ కోసమే కాదు, మేమందరం కూడా తింటామండి. చాలా టేస్టీగా వచ్చింది చారు అయితే, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా ఈ బోటిని శుభ్రంగా కడుక్కోవాలండి. చాలా ప్రాసెస్ ఉంటుంది అసలు. నేను 7-8 సార్లు నార్మల్ వాటర్తో కడిగేసి తర్వాత కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు వేసి మళ్ళీ కడగాలి. బాగా పిసకాలండి. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, పసుపు ఈ 3 వేసిన తర్వాత కూడా బాగా పిసికి కడగాలి. అప్పుడే శుభ్రంగా అవుతుంది అండ్ వాసన లేకుండా ఉంటుంది మనకి. సో ఓపిక్గా కడుక్కోవాలి. క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి. సో ఇప్పుడు ఈ బోటి చారు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. చూడండి, ఇక్కడ నేను నీట్గా కడిగేసుకున్న బోటీని మొత్తము కుక్కర్లో పెట్టేసి 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నేనైతే 8 విజిల్లు పెట్టాను. ఉడికించే ముందే ఈ బోటి ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి అండి కొద్దిగా ఒక్కొక్క టీ స్పూన్ వేసి ఉడికిచ్చేసాను. మిగతా కారం, ఉప్పు అయితే తర్వాత వేసేసుకోవచ్చు మనము. ఇలా వాటర్ ఉండనివ్వాలండి. అండ్ అది పక్కన పెట్టేసుకొని పోపుకు రెడీ చేసుకుందాము. ముందు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోండి. ఈ బోటిలో మనకు చికెన్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్స్ట్రాగా వస్తుంది. నూనె కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాయి జీరా, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇట్లా ఒక 3 యాలకులు ఇలా దంచేసి వేసేసేయండి పోపులో. తర్వాత ఉల్లిపాయలండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేయండి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను. అండ్ 3 పెద్ద టమాటోలు ఇలా ముక్కలుగా చేసి వేసేయండి. ఇవి బాగా మగ్గనివ్వాలండి. టమాటోలు ఫుల్గా మగ్గిపోవాలి. ఎప్పటిదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేయండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్లు వేయండి. ముందు అందులో మనము 1 టీ స్పూన్ వేసాం కదా. ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. దీన్ని మెత్తగా అయిపోవాలి టమాటోలన్నీ. చూడండి, ఈ టమాటోలోనే చక్కగా మగ్గిపోయాయి మనకి. ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఇది ఉడుకుతున్నంతసేపు మనం చింతపండు రసం తీసి పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా చక్కగా మగ్గిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసేసేయండి. పులుపు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఇందులో. ఇప్పుడు కలిపేసేయండి మొత్తము. ఇప్పుడు ఇది కొద్దిసేపు మరిగిన తర్వాత మనం బోటి ఉడికించుకున్నాం కదండి, ఆ కుక్కర్ స్టవ్ పై పెట్టేసి ఈ చింతపండు రసం మొత్తం ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ఈ చింతపండు, టమాటోలు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, అదంతా ఈ బోటిలోకి యాడ్ చేసేసేయాలండి. దీన్ని మెల్లగా ఉడకనివ్వాలి. ముందు కలిపేసేయండి అడుగు నుంచి ఒకసారి. ఈ బోటి, చింతపండు రసం అవన్నీ కలిసిపోవాలండి. ఇలా బాగా కలిపేసి అండ్ చారు మసులుతున్నప్పుడు అండి, మరుగుతున్నప్పుడు శనగపిండి బ్యాటర్ని ఇందులో కలిపేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. దాన్ని కంపల్సరీ దీనికి యాడ్ చేసుకోవాలండి. శనగపిండి యాడ్ చేస్తేనే బోటి చారు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇట్లా అడుగు నుంచి కలిపేసేయండి ఒకసారి. కలిపేసి అలా వదిలేస్తే చక్కగా మరుగుతుందండి. శనగపిండి పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. చూడండి, మెల్లగా మరగడం స్టార్ట్ అయింది, చూసారా? ఇది మరుగుతున్నప్పుడు ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి. 3 టీ స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను నేను. అండ్ దించే ముందు మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఈసారి బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా మరగాలండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోలేదండి, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసేస్తున్నాను.
చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అందరూ. అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే సండే చేశాను కదా, చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలైతే. మా అమ్మాయి వచ్చింది అండి, అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా తినింది. దీన్ని ఇంకొక 2-3 పొంగులు రానిద్దామండి. ఆ తర్వాత పక్కన పెట్టేసుకుందాము. సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన బోటి చారు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.